దాదాపుగా 3 నెలల యుద్ధం అయిపోయింది. 100 రోజులు దాటిపోయింది. ఇజ్రాయెల్‌కి, పాలస్తీనాకి లేదా ఇజ్రాయెల్‌కి, హమాస్‌కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి 1400 మంది ప్రాణాలు తీసి, ఆ పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళినటువంటి వాళ్ళలో 100 మందిని గతంలో విడిచిపెడితే ఇంకొక 140 మంది వాళ్ళ దగ్గరే ఉన్నారు. అందులో సుమారు 10 మంది ఇజ్రాయెల్ చేసిన దాడుల సందర్భంలో చనిపోవడం కావచ్చు, లేదా హమాస్ తీవ్రవాదులు ఆహారం పెట్టకపోవడం వల్ల అనారోగ్యం కారణంగా చనిపోవడం వల్ల కావచ్చు. దాదాపుగా 10-12 మంది చనిపోయారు. మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి ఈ రోజు వరకు విడిపించట్లేదు. హమాస్ ఏమో మీరు ముందు కాల్పుల విరమణ చేస్తే అప్పుడు మేము విడిచిపెడతామంటోంది. మా వాళ్ళందరినీ విడిచిపెట్టాలి, మీరు కాల్పుల విరమణ చేయాలంటోంది. ముందు మీరు విడిచిపెట్టండి, అప్పుడు కాల్పుల విరమణ చేస్తే కానీ మీ వాళ్ళని వదిలిపెట్టేది లేదని ఇంకొక వైపున ఇజ్రాయెల్ అంటోంది. ఇది సాగుతూనే ఉంది. ఈలోపు రోజు దాడులు, హమాస్ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అదే సందర్భంలో హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ని తిప్పికొట్టేటటువంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్గా ఈ విషయం మీదన అమెరికా ఖతార్తో సంప్రదింపులు జరుపుతోంది. ఏదైతే ఖతార్కి ఆల్రెడీ హమాస్ మీద పూర్తి పట్టుంది. ఇంతకుముందు వాస్తవంగా అందరినీ విడిపించాల్సిన సందర్భంలో ఖతారే ఒక నాటకం ఆడి 10 మంది చొప్పున విడిపించేటటువంటి కార్యక్రమం నడిపించింది. ఖతార్ ఆ ఉగ్రవాదుల పక్షానే ఉంటుంది, హమాస్ తీవ్రవాదుల పక్షానే ఉంటుంది. ఇప్పుడు ఖతార్కి ఆ విషయాన్ని చెప్తా ముందు అర్జెంటుగా అందరూ హోస్టేజెస్ బందీలందరినీ విడిపించమని చెప్పేసి అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఎందుకు ఖతార్ అమీర్తో మాట్లాడింది, వాళ్ళందరినీ విడిపించండి అని. ఎందుకయ్యా అంటే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఆ బందీల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అమెరికా మీద కూడా ప్రెషర్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ముందు వాళ్ళని విడిపించాలన్నటువంటి కాన్సెప్ట్ మీదకి అమెరికా వచ్చింది.